2014-19 మధ్యన భీమవరం పట్టణంలో అప్పటి శాసనసభ్యులు మన అంజిబాబు గారు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోకి వచ్చిన కార్మికులు కానీ అందరూ కూడా ఈ వివిధ పనుల మీద వచ్చిన వారికి అటు వంటంలో మరి మార్కెట్లో అటు వీరవసర మండలం నుంచి కానీ ఆ రోడ్డు పాలకొల నుంచి ఆ ఏరియా నుంచి వచ్చే వారికి ఏ ఇబ్బంది లేకుండా తక్కువ ధరకే 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పించాలని అక్కడ ఒకటి. అలాగే భీమవరం మండలం కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా వచ్చి ఇంచుమించు 40-50 గ్రామాలు బంటుపల్లి మండలం కుత్తిని మండలం నుంచి కూడా ఈ పాత బస్ స్టాండ్కి వచ్చి వాళ్ళ పనులు చేసుకుని ఆ రోజు వాళ్ళకి తక్కువ రేటుకి భోజనం తినే విధంగా పాత బస్ స్టాండ్. అలాగే వరం హాస్పిటల్ కూడా అక్కడ ఎడ్యుకేషన్ హబ్ కింద ఉండే ఆ ఏరియా అది హాస్పిటల్ కానీ పేషెంట్లు అందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఆ రోజు అంజిబాబు గారు 3 అన్న క్యాంటీన్లో స్టేట్లో ఎక్కడా లేదు అంత చక్కగా భీమవరం నియోజకవర్గం కానీ పక్కన 2-3 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ 3 ఏర్పాట్లు చేశారు. అటువంటి అది మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చింది. ఆ రోజులో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు మరి మన అంజిబాబు గారు ఎమ్మెల్యేగా ఏది చెప్తే చేసేవారు. అటువంటి క్యాంటీన్లు అన్ని మూసేసి వైఎస్ఆర్ ప్రభుత్వం పేదవారి కడుపును కొట్టింది. అది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మన ఏ అవుతే అంత ముందర అంజిబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నారు. మళ్ళీ ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఈ క్యాంటీన్లు ఓపెన్ చేయడం అంటే భీమవరం నియోజకవర్గమే కాకుండా ఇటు భీమవరం నియోజకవర్గం అటు నర్సాపురం అటు పెడన నియోజకవర్గం కానీ ఇటు ఉండి నియోజకవర్గాలు అందరూ కూడా అన్ని కవర్ అయ్యే విధంగా ఈ క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. చాలా మంది దాతలు కూడా ఆయన దగ్గరికి వచ్చి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో భీమవరం పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరకే అన్న సదుపాయాలు జరిగే విధంగా కార్యక్రమం ఉంటాయి. అది అంజిబాబు గారి సారథ్యంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.